చిన్ని కృష్ణుడు ఇకపైన మన ఇంటికి రాని, వాణ్ణి గిల్లాలి, వాణ్ణి కొట్టాలి, వాడికి వాత పెట్టాలి. గోకులంలో ప్రతి ఇంటిలోకి వెళ్ళి వెన్నను పాలను దొంగిలిస్తూ ఉన్నాడు. మన ఇంట్లో ఈరోజు ఎలాగో దొంగిలించడానికి రాలేదు. ఇకపైన వాడు వస్తే వాణ్ణి కొట్టాలి, వాణ్ణి కట్టేయాలి, కట్టేసి యశోదమ్మని పిలుచుకురావాలి అని చిన్ని కృష్ణుడిని నానా మాటలు తిడుతూ నడుచుకుంటూ వెళుతున్నారు మధురైకి. అలా వెళుతుండగా మార్గ మధ్యంలో చిన్ని కృష్ణుడు ఒక టోల్ లాగా, వాహనాలను ఎలా నిలుపుతారు, ఒక టోల్ గేట్ దగ్గర టోల్ లాగా, అలా చిన్ని కృష్ణుడు మార్గ మధ్యంలోనే మధురాకి వెళ్ళకముందే ఆ తిడుతూ వస్తున్న ఆ గోపికలను ఒక టోల్ లాగా చేయి చాపి నిలిపేశాడు. ఇంతసేపు చిన్ని కృష్ణుడిని తిడుతూ వచ్చిన ఆ గోపికలు చిన్ని కృష్ణుడిని నేరుగా చూడగానే తమకు తాను తెలియకుండానే ప్రేమ ఉప్పొంగి, కృష్ణ ఏం కావాలి నాన్న అని బతిమాలుతున్నారట. ఇంతసేపు తిడుతూ వచ్చారు కదా కృష్ణ